వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. బన్నీ బక్స్ లాగా రెండు పళ్ళే కనిపిస్తున్నాయి ముందు. సో ఇవాళ మేము హరిణికి రేపు అన్నమాట షూటింగ్ ఉంది. ఇది ఎప్పటి నుంచి పెండింగ్ అవుతున్న షూట్ అంటే 5 times క్యాన్సిల్ అయింది. 4 times, నాట్ 5 times. 4 times పోస్ట్పోన్ అయ్యి క్యాన్సిల్ అయ్యి మొత్తానికి రేపటికి షిఫ్ట్ అయింది అనమాట. ఇది సమ్మర్ హాలిడేస్లో ఉండాల్సిన షూట్ అటు ఇటు డేట్స్ అడ్జస్ట్ అవ్వక, లైక్ కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వక అండ్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మొత్తానికి రేపు అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం కాబట్టి. అంటే నేను లేను ఆ ఎపిసోడ్లో, ఓన్లీ హరిణియే ఈసారి షూట్ చేస్తుంది. రేపు నేను వెళ్ళట్లేదు షూట్కి. హరిణి ఒక్కతే వెళ్ళిపోతా సోలోకి. ఏంటి స్టూడియోస్ వరకు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతావా? సో హరిణికి రేపు సోలో పర్ఫార్మెన్స్ ఉందంట, ఒక సాంగ్. అది ప్రాక్టీస్కి ఇప్పుడు వెళ్తున్నాము. వచ్చాక దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అంతా కూడా సెట్ చేయాలి. అట్లా పడతావా హరిణి? మేధాంష్ ఇంట్లో అద్దె దగ్గర ఉన్నారు, నేను హరిణి ఇంటి దగ్గరే ఒక 5 minutes జర్నీ అనమాట. వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్ళాక హరిణి ఎంత ప్రాక్టీస్ చేస్తుంది ఏంటి, రేపు అక్కడ ఏం పర్ఫార్మెన్స్ చేస్తుందో అదంతా కూడా మీరు మొత్తం ఈ వీడియోలోనే చూడండి. ఎందుకంటే నాకు ఎలాగో తప్పదు, లైవ్లో చూస్తా. నేను ఒకదాన్ని చూడాలా, మీరు కూడా చూడండి హరిణి చేసి అల్లరి. ఏమంటారు? అందరూ గుడ్ గర్ల్ అనుకుంటున్నారు, కానీ ఎంత సతాయిస్తుందంటే. సో లెట్స్ గో నా. ఇవాళ నేను మేధాంష్తో షూటింగ్. సో నిన్న ప్రాక్టీస్ తర్వాత ఇప్పుడు మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ హరిణి పర్ఫార్మెన్స్, దాని తర్వాత యాక్చువల్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అనేసి అని అన్నారు. అయితే పిల్లలు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. నేను మంచి కాఫీ తాగి బయలుదేరుతున్నాను. అక్కడికి వెళ్ళాక చూడాలి, కానీ ఇవాళ ఎండ మాత్రం దంచేస్తుంది. ఐ గెస్ ఈవినింగ్కి వర్షం పడుతుంది. ఏదో చెప్తుండే చెప్పు. మనం వీడియో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 minute అయింది. ఇప్పుడు నువ్వు చూస్తాడు చెప్పు. కానీ ఇవాళ నువ్వు స్నానం చేయాల్సింది హరిణి. స్నానం చేయకుండా వచ్చేస్తుంది. అవును, లిప్స్టిక్ వేసుకొని వచ్చేస్తా స్నానం చేయకుండా. సో మేము ముగ్గురం బయలుదేరి
బయలుదేరాము శివ ఆఫీస్లో. మేము ముగ్గురం షూట్ బికాస్ వీక్ డే వచ్చింది. ఎస్ హే హరిణి, వెల్కమ్ టు షూట్. అసలు ఎక్కువ షూట్స్కి రాదు హరిణి, ఎప్పుడు అడిగినా కుదరదు కుదరదు అంటూ ఉంటుంది. సో ఇది మా చిన్న మేకప్ రూమ్. 4 రోజుల తర్వాత ఇలా షూట్కి వచ్చి మేకప్ రూమ్కి వస్తే నాకు అన్నీ మేము రెగ్యులర్గా షూట్ చేసే వైబ్స్ వచ్చాయన్నమాట. అప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం ఆదివారం పరివారంకి, లైక్ సీరియల్ వైజ్గా ఎక్కువ 10 నెంబర్ టీమ్తో. సో ఈ రూమ్స్ అవన్నీ నాకు అవే రిమైండ్ చేస్తూ ఉంటాయి. అలా స్కూల్ థీమ్ అనేసి అని అన్నారు, కానీ హరిణికి పర్ఫార్మెన్స్ ఉంది, దానికి సంబంధించిన కాస్ట్యూమ్ అయితే తీసుకొచ్చాను. వీళ్ళ అల్లరి మీరు మొత్తం ఇక్కడ చూడొచ్చు ఈ BTS షార్ట్స్లో. మీదని షేడ్ హరినికి ఇప్పుడు హెయిర్ స్టైల్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ కంటే ముందు నాతో ఒక గొడవ కూడా అయింది. నేను మంచి షూటింగ్ చేసుకునేదాన్ని, మొత్తం నాకు ఇప్పుడు నీ అసిస్టెంట్ డ్యూటీ ఇచ్చావు. పేమెంట్ తర్వాత ఇచ్చేసి. ఏంటి ఎందుకు ఇవ్వాలి నేను నీకు? వాళ్ళని అడుగు పేమెంట్, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ముఖేష్ అంకుల్ని అడుగు. ఏంటి అల్లరి? ఎక్కడికి వెళ్ళావు నువ్వు మామతోటి? మామతో ఎక్కడికి వెళ్ళావు చెప్పు. నెక్స్ట్ నా డేట్ కూడా తీసుకోండి అడుగు రామ్మామని. చెప్పండి నాకు డేట్స్ చెప్పండి అను. అప్పటికి వాళ్ళ హరిణి వస్తుంది అప్పుడు ఆయనకి. బాయ్ బాయ్. అస్సలు వెళ్ళాడు వీడు ఎవరి దగ్గరికి. మీ దగ్గరికి బాగానే వచ్చాడు, గుర్తుపెట్టినట్టున్నాడు. మంచిగా పడుకొని లైట్గా స్టిక్ వేస్తున్నా, జస్ట్ వెరీ లైట్. ఓకేనా? ఇంకా నేనే చేసుకొని వస్తాను మేకప్ అని చెప్పలేదు. అసలు మేకప్ ఏం లేదు, లైట్గా పౌడర్ అంతే. ఐ షేడ్ ఎంత బాగా వేసా. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా నేను? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఆల్మోస్ట్ అయిపోయింది మేకప్. బ్లష్ బ్లష్ బ్లష్. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఇది పెట్టాలి. డ్రెస్ ఊగుతుంది. ఇప్పుడు చెప్పండి హాయ్ గైస్. దిస్ ఈజ్ అవర్ మేకప్ రూమ్. ఒక చిన్న కంటైనర్ రూమ్ అనమాట ఇది. మా మేధాంశ్ గడి సెటప్, హరిణి మేధాంశ్ సెటప్, అండ్ 2 పిల్లలకి అసిస్టెంట్ ఇవ్వాలి నేను. ఇట్లా మొత్తం గోపిక లాగా రెడీ అయిపోయింది. చిన్ని చిన్ని ఆశ. చడా మా హరిణి పాప రెడీ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఐప్యాడ్లో? మేము లైట్స్ అన్నీ ఆఫ్ చేసాము, ఎందుకంటే గుడ్డుని పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాం. ఆయన నన్ను సాధిస్తూ ఉన్నాడు. హనీ యూ లుక్ బ్యూటిఫుల్. వెన్న దొంగవై మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయల మృదంగానివా. పాడాలి నువ్వు, చెప్పు. అయితే మన అక్క వాళ్ళు ఇట్లా పట్టుకొని ఉంటారు, నన్ను కూర్చోబెట్టుకొని ముందుకెళ్తారు. అది చెక్ చేద్దాం. అవును చూడండి మీరే. లెట్స్ గో. హరిణి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతుంది అక్కడ.
lights rolling. Ready, 3. Pranay, కూర్చో. Ready, 3, 2, 1. హరిణి చాలా బాగా చేసావు హరిణి. సింగిల్ టేక్. యూ ఎంజాయ్డ్? బాగుందా? వస్తావా అప్పుడప్పుడు? చలో. అయ్యో మేధాంశిడే. మేధాంశి ఎక్కడ ఉన్నాడు? ఆఫ్టర్ డ్రెస్ చేంజ్ హరిణి ఆమ్ తింటుంది. ఏంటి హరిణి స్పెషల్? చికెన్ కర్రీ విత్ చపాతీ. షూటింగ్ చికెన్ కర్రీ. సో ఇవాళ మా ప్రొడక్షన్లో మంచి రోటి పచ్చడి, క్యాబేజ్ ఫ్రై, చికెన్ కర్రీ, నా ఫేవరెట్ చామదుంప, మామిడికాయ పప్పు, అన్నం, రోటీ, ఇంకా ఇవి ఫ్రై ఇంట్లో సాంబార్ ఉన్నట్టుంది, రసము సాంబారు, అన్నం ఇంకా రోటీ ఇక్కడ ఉంది. పిల్లలు తినేశారు, ఇప్పుడు నేను తింటున్నాను. ఆల్మోస్ట్ టైం ఎంత? ఓ మై గాడ్ 2:30 అవుతుంది. హే షాన్యా హాయ్, రాయన్ హాయ్. ఇద్దరు కలిసి తమ్ముడిని స్కూల్కి తీసుకెళ్తున్నారు. వీళ్ళ బ్యాగ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా శ్రద్ధ. మేము ఇద్దరం మామీస్ వెనకాల ఉన్నాం. హాయ్ హాయ్. Whatever. ఏంట్రా? ఒకసారి చూడు, ఇగో నువ్వు ఇందాక హరిని గెలుస్తుంది అన్నావు కదా, చూడు నా ముఖం ఎట్లా పెట్టిందో, ఆమె ఎలా పెట్టింది అన్ని ఏం ఫీల్ ఉంది మాకు. చెప్పట్లే మ్యూజిక్. చలో 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 మరి. హాయ్ గైస్ కాదు, ఇప్పుడు మనం బాయ్ చెప్పాలి. సో హరిని షూటింగ్ తర్వాత ఇంకా మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ చూడొచ్చు ఇట్స్ 8 o'clock. సో పాపం పిల్లలందరూ కూడా బాగానే చేశారు మార్నింగ్ నుంచి ఈ టైం వరకు. అంటే మాకంటే ఇట్స్ అవర్ ప్రొఫెషన్, తప్పదు, ఇట్స్ మాకు అది జాబ్ లాగా కాబట్టి మేము చేస్తాం. లైక్ 9 to 9 అయినా 10 అయినా 11 అయినా మార్నింగ్ 3 అయినా కూడా అది మా జాబ్ కాబట్టి మేము చేస్తాం. బికాజ్ షూటింగ్ ఉన్నప్పుడే మాకు వర్క్ ఉంటుంది కాబట్టి అలా. సో పిల్లలకి పాపం ఇదంతా కొత్తగా ఉన్నా కూడా బాగానే సపోర్ట్ చేశారు. అండ్ అసలు టైర్డ్ అయిపోయినా కూడా మీరు వాళ్ళ ఫేసెస్ చూడొచ్చు, చాలా టైర్డ్ అయిపోయారు. బట్ స్టిల్ చాలా బాగా వచ్చింది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ఆల్రెడీ మీరు టెలికాస్ట్లో చూసేసి ఉంటారు. ఇఫ్ ఇన్కేస్ మిస్ అయ్యి ఉంటే మనకి జియో హాట్స్టార్లో ఉంటుంది అనుకుంటా, మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు. బ్యాక్ టు స్కూల్ ఎపిసోడ్ అని ఉంటుంది, ఆదివారం స్టార్ మా పరివారం.
అమ్మో నేనైతే అసలు చూసే నాకు ఏమంటారు పిల్లల్ని చేసి అల్లరి చూసే నాకు వామ్మో అనిపించింది యాజ్ ఏ ఆడియన్ గా అక్కడ లైవ్ లో చూసి. శ్రీముఖి అయితే నిజంగానే చాలా బాగా మేనేజ్ చేసింది. ఈవెన్ అవినాష్ అండ్ హరి కూడా పిల్లలందరినీ బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేస్తూ యునో దే మేడ్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ అందరికి ఈక్వల్గా గిఫ్ట్స్ ఇచ్చి నాకు బాగా నచ్చింది అనమాట. సో ఐ హోప్ మీకు మా ఈ బిహైండ్ ద సీన్స్ హరిని షూట్ డే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ గైస్. బాయ్ గైస్ చెప్పడు ఏదో మూడ్లో ఉన్నాడు, ఇంకా వాడికి కూడా టైర్డ్ అయిపోయాడు కాబట్టి సీ యూ అగైన్. బాయ్. సో హాయ్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను, ఫ్రెష్ గా రెడీ అయిపోయాను. సో నేనైతే అక్కడ కొన్ని క్లాస్ లో విన్నాను, కొన్ని క్లాస్ లో అవుట్ అయ్యాను. డిసప్పాయింట్ చేయకుండా అందరికి సమానంగా గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం ఏమైనా. అలానే పక్కకు పెట్టు. ఇప్పుడు కొంచెం ఫేస్ వెలిగింది హరినిది. కొంచెం మెస్సీగా కూడా ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే వీడు అసలు చూడండి చూసారా వెనకాల ఇది చూసారు ఏం కిందికి నువ్వు ఐస్ క్రీమ్ తినొచ్చావా? ఎట్లా కొడతాను చూడు. ఫంటా తాగొచ్చా? సరే ఇది అయిపోయాక నీకు ఉందాగు చూడండి. ఇది నేను యాక్చువల్లీ పడేద్దాం అనుకుంటే తీసుకొని ఏరుకొని ఇట్లా పెట్టుకుందనమాట క్లీనింగ్ చేసుకొని. ఎందుకంటే మా ఇంట్లో ఎంత చెత్త ఉన్నా కూడా ఇంకా చెత్తలో చెత్త చేర్చడంలో హరినికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. ఇది అవసరం లేదు కాబట్టి సరిపోయింది. సో దాంట్లో దీంట్లో